ఎగ్ ఎల్లిపాయ కారం చేయబోతున్నాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే యాజ్ యూజువల్గా పోపు గింజలు, అవి బాయిల్డ్ ఎగ్స్, వాటి కొన్ని కాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం. తర్వాత ఎండుమిర్చి, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు. యాక్చువల్లీ ఇది మా మమత రెసిపీ, నేను ట్రై చేస్తున్నా. కొత్తిమీర, మెంతి కూర అండ్ కర్రీ లీవ్స్. సో ఇవి ఆయిల్, స్టవ్లో ఫస్ట్ ఆయిల్ కాదు, నేను గీ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మా బంగారు తల్లి కూడా తింటుంది కదా, కారం తక్కువ వేస్తాం కాబట్టి ఆమె గీ అయితే కొంచెం మంచిది, హెల్తీ కాబట్టి. ఇది న్యాచురల్ గీ, జీవికా నుండి ఆర్గానిక్ గీ తెప్పించాం అన్నమాట. గీ చిల్లుతుందిలే, వేడిన చిల్లుతుందిలే, సైలెన్స్. సో మనం ఈ వెల్లుల్లి రెవ్వల్ని కొంచెం ఆయిల్ హీట్ అయ్యేలోపు దమ్. సో ఇలా క్లోజ్ చేస్తే ఎగిరి పడుతున్నాయి అనవసరం. పాజ్ కొట్టరా. కొంచెం జీలకర్ర ఇంతే ఎందుకు వేసుకున్నామంటే ఆల్రెడీ ఇంత జీలకర్ర నేను ఇందాక వెల్లుల్లిపాయల్లో వేసిన. ఆ వీడియో కొంచెం మా బంగారు తల్లి అల్లరి వల్ల నేను చూపించలేదు. నెక్స్ట్ నేను జనరల్గా కరివేపాకు ఎక్కువ మార్చుకుంటా కాబట్టి నేను నెక్స్ట్ కరివేపాకు వేస్తాను. చాలామంది లాస్ట్లో వేస్తారు, ప్రిఫర్ చేస్తారు, బట్ నేను మాత్రం. కొంచెం దూరం ఉండండి కెమెరామ్యాన్స్ ఇద్దరు, చూపించు పైనుండి. చిన్న కెమెరా ఉమెన్స్ ఇద్దరు. లోగా మనం ఒక చిన్న మాట చెప్పుకుందాం, మనిషి మాట. చాలా మంది మనం అనుకుంటాం కదా, ఏమని అంటే వాళ్ళు చూడు నా గురించి మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు చూడు నా గురించే మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు నన్ను చూసి ఏడుస్తున్నారు, ఇలాంటివి చెప్పుకుంటాం కదా. మాట్లాడండి, లెట్ దెమ్ టాక్, లెట్ దెమ్ క్రై ఆల్సో. ఏమవుతుంది, ఏదో అంటాం చూడండి, వాళ్ళ ఏడుపైన ఎదుగుదల అని. అలా తీసుకుందాం. లెట్ us టేక్ దట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఎందుకు ఎవ్రీ టైం మనం ఏడ్చి బాధపడి ఏంటి ఇవన్నీ డిస్కషన్స్? వాళ్ళు మనకు చేసేది ఏముంది? పోనీ వాళ్ళు మనకి ఏమైనా సంబంధించిన వాళ్ళ కాదు కదా, దే ఆర్ నోవే రిలేటెడ్ టు అస్ కదా. సో వై వీ షుడ్ కన్సిడర్ దేర్ ఏమంటాం వాళ్ళ ముచ్చట్లన్నీ మనం ఎందుకు? సో మనం ఏం చేసామంటే మన పుదీనా డ్రై పౌడర్ చేసుకున్నాం కదా, సో జస్ట్ ఫర్ టేస్ట్ దాని కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాం, జస్ట్ ఫర్ ఫ్లేవర్ అంతే. ఫైవ్ కేజెస్ పుదీనా పొడి చేస్తే ఎంతైందో చూడండి, 5 కేజీలు. మరి మా మమత తీసుకొచ్చింది పచ్చడి పెట్టుకుందామంటే మేము ఏదో ప్రయోగాలు చేద్దామని చేసినాం. 5 కిలోలు ఇంతే. దీన్ని బాగా మిక్స్ చేసి ఆయిల్ వేసుకున్నా పర్లేదు. నేను గీ ఎందుకు వేసానంటే ఇక మా పొట్టామె కోసమే, సో కొంచెం వేస్తే సరిపోతుంది యాక్చువల్లీ. సో దీంట్లోకి ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్, స్టవ్ ఆఫ్ చేసి దింపేసిన తర్వాత మన యమ్మీ కోడి గుడ్డు కారం రెడీ. సో మనం గుడ్డు కారం అని పెట్టుకున్నాం. వేడి అన్నంలో అలా కలుపుకొని కొంచెం డార్క్గా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా, నేను మా డాల్ పాప తినదు కారం అవుతుందని కొంచెమే కారం ఏదో అలా వేయాలన్నట్టుగా వేసిన. యాక్చువల్లీ మనం మంచి కారం వేసుకుంటే రెడ్ కలర్లో నోరు ఊరిపోతుంది అసలు. ఒకసారి ప్లేట్లో పెట్టుకొని అలా వేడి అన్నంలో మనం ఆల్రెడీ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు, కర్రీలోనే మనం ఆయిల్ బదులు నెయ్యి వేసేసినాం కదా. కొంచెం తిని నేను అసలు జెన్యూన్ రివ్యూ ఇస్తా. సూపర్, చాలా బాగుంది, చాలా అంటే బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువైంది బట్ బాగుంది. ఎగ్ కూడా మంచిగా ఉడికింది. సూపర్ ఉంది. ఆ మాత్రం కారం, కొంచెమే కారం వేసినాం ఎందుకంటే ఎక్కువ కారం వేయలేదు, బంగారు డాల్తలు తినాలి కదా. తీయగా మనకైతే అనిపిస్తుంది. అంటే ఉప్పు కారం ఏదైనా మన టేస్ట్కి తగినంత మనమే వేసుకోవాలి కదా.